హలో అండి, నమస్తే అందరికీ. ఇక్కడ సన్నజాజుల చెట్టు ఉందండి మా ఇంటి ముందు. మొన్న ఒకళ్ళు అడిగారు సన్నజాజుల చెట్టు గురించి చెప్పమని. ఇందులోనే రాధా మనోహరం పెట్టుకున్నాను. ఇక పూలు చూడండి, రాధా మనోహరం. ఇప్పుడు వీటికి నేను ఎప్పుడైనా కొంచెం కిచెన్ వేస్ట్ లాంటిదే ఇక్కడ ఇస్తుంటాను. ఏదన్నా ఒక అరటికాయ తిన్నా కూడా తొక్క ఇక్కడ పడేస్తుంటానండి. అంతే, ఎప్పుడో ఏందో ఒకసారి మీకు షార్ట్లో చూపించా, అది పాత వాళ్ళు చూసి ఉంటా, చాలా రోజులు అవుతుంది. ఇంక ఓన్లీ వాటరే ఇస్తాను. ఎప్పుడన్నా ఒకసారి ఇంకా కిచెన్ వేస్ట్ ఇస్తానండి. అయితే ఇక్కడ పైకి అల్లించుకున్నానండి, ఇట్లాగా పైకి వెళ్ళింది. ఇక్కడ బయట నుంచి చూపిస్తాను. ఇక్కడ పైకి వస్తున్నప్పుడు ఇదిగండి. ఇప్పుడు నేను పూలు అయిపోయినాయి గుత్తులు ఉంటాయి కదా, ఆ పూలు తీసేస్తే కొమ్మలు, ఇదిగండి ఇక్కడ కొమ్మ కట్ చేసే పూలు అయిపోయినాక ఇది కొమ్మ ఇంకోటి వచ్చి మళ్ళీ మొగ్గలు మొదలవుతున్నాయి. ఇవన్నీ గుత్తులుగా వస్తున్నాయండి. ఇదిగండి, కనిపిస్తుందా? ఇదిగండి, ఇక్కడంతా గుత్తులుగా వస్తున్నాయి. కటింగ్లు చేస్తూ ఉంటాను, ఎక్కడికక్కడే కట్ చేస్తే ఇదిగండి ఇట్లా పువ్వు అయిపోగానే మనం కట్ చేసుకుంటే మళ్ళా గుత్తులు వచ్చి పూలు వస్తాయి బాగా. ఇదిగండి, ఇక్కడ కూడా ఈ కొమ్మ కూడా కట్ చేస్తే చూడండి ఎట్లా వచ్చినాయో. ఇదిగండి ఎంత బాగా వస్తున్నాయో. ఇటు పైకి ఎక్కుతున్నా దిగుతున్నా కూడా అసలు ఉదయాన్నే భలే స్మెల్ వస్తాయి. నేను ఒక్కొక్క రోజు సాయంత్రం పూట కోస్తాను, ఒక్కొక్క రోజు ఏమో ఉదయం పూట కోసి ఇక్కడ వాళ్ళకి అది అందరికి ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి అసలు గుత్తులు ఇదండి కనపడుతున్నాయా? ఎన్ని పూలండి బాబోయ్, ఇంకా పెద్దది అవుతుంది. ఇదిగండి ఇట్లా పైకి వెళ్ళింది కదా, ఆ పైకి వెళ్ళినాక చూపిస్తా. ఈ బయట పక్క చూపిస్తాను మీకు. ఇదిగండి ఇట్లా ఇటు వచ్చేసినాయి కొమ్మలు, రాధా మనోహరం. అక్కడ కొమ్మ అటుకు పడిందండి, దాన్ని కట్టాలి. ఇటు సన్నజాజులు ఇదిగండి ఇక్కడ వైట్ గోడలు పూలు కనిపించటంలా. ఇదిగండి ఎక్కడ కొమ్మ అక్కడ పూలు అయిపోగానే కట్ చేసుకుంటే మనకి, ఇది నిన్న కట్ చేశాను, తుంచేస్తే మనకి మళ్ళీ వస్తాయి. ఇది ఎక్కడ తుంచేసా, పూలు అయిపోగానే గుత్తులు తుంచేసుకోవాలండి. ముదిరాకు ఏదైనా ఉన్నా కూడా మనం చూసుకుంటుంటాం కాబట్టి తీసేసుకోవాలి. ఇది ఎడంగా వచ్చి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇటు కూడా అల్లించుకుందాం అనుకుంటున్నా నేను. కొంచెం ఆర్చి పెట్టించి అల్లించుకుందాము, ఇంకా బాగా పోస్తాయి కదా వచ్చే సంవత్సరానికైనా అనిపిస్తుంది. అట్లా పైకి వెళ్ళి పైన పోస్తున్నాయి మళ్ళా. ఎందుకండి కింద నుంచి ఇట్లా పైకి వస్తే ఇక్కడ 2 రకాల పూలు, సన్నజాజులు, రాధా మనోహరం. ఇదిగండి ఇట్లా వస్తాయి. చాలామందికి తెలుసులేండి, ఇప్పుడు ఒక అమ్మాయి అడిగిందని చూపిస్తున్నాను. ఇట్లాగా ఇదండి, ఇందులో అయిపోయినాయి. ఇంక ఇది ఇట్లా తీసేస్తా. ఇది తీసేసి దానికి మళ్ళీ మొగ్గలు వస్తాయి. తీసేసి ఇట్లా పడేస్తుంటుంది దీంట్లో కొమ్మల్లాగానే. అట్లా పూలు ఏదైనా రాలిపోయినా ఇక్కడ తీసేసా ఇప్పుడే. ఆ పూలు ఏమైనా రాలి కూడా ఉంటాయి, ఇవన్నీ కొయ్యాలి ఇప్పుడు. ఎత్తుక్కొని కొయ్యాలి. ఈ పూలు ఆ పూలు అయ్యో అర్థం కాదు. ఇట్లా పైకి వచ్చాను కదా, ఒకసారి ఇక్కడ పూలు కోసుకొని వెళ్తా ఒకేసారి. ఇదిగోండి విరజాజి కూడా వస్తున్నాయి పూలు. ఈ సన్నజాజుల చెట్టు
పైకి వచ్చా కదా, పూలు కోసుకొని వెళ్తా. కిందకి వెళ్ళినాక చూపిస్తాను. పూలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇదండి పైకి వెళ్ళి ఎంత ఎత్తునుందో చూడండి కొమ్మ. పూలు మీకు చూపిద్దామని ఇటు వచ్చా, ఇటు తిరిగా, లేకపోతే అటు కిందకి వెళ్ళేదాన్ని. చూసారా? అబ్బా ఏం కలర్ అండి బాబోయ్. ఒకసారి చూడండి, కోసేది చూపించండి. ఇదండి అసలు ఎంత బాగా వస్తున్నాయో మందారాలు. కన్నీ కోసుకుంటా. ఇవ్వండి కనిపిస్తున్నాయా మందారాలు? మీకు అన్నీ చూపించాలనే నాకు ఇష్టం. బాగా వస్తున్నాయి ఇప్పుడు మందారాలు. ఈ విరజా చెట్టుకు కూడా ఇస్తానండి. ఇవి కూడా అంతే, కొమ్మలు కొమ్మలు తీసేసుకుంటే మళ్ళీ మనకి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. కొన్ని కొన్ని 1, 2 వస్తుంటే కోసేసుకుంటున్నా. ఇదంతా కూడా గుత్తులు వచ్చేసినాయి. ఇంకా పూలు వస్తూ ఉంటాయి. విరజాజి. ఓకే, ఇవి కోసుకొని కిందకి వెళ్ళి చూపిస్తా. ఇవ్వండి పూలన్నీ కోసాను, పైన కింద ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఇచ్చుకున్నాయి. ఇంక వీటికి ఇదండి కిచెన్ వేస్ట్ ఇస్తున్నా. డైరెక్ట్గా ఇవ్వనులేండి, ఎందుకంటే అవతల కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, చాలు కింద వరకు. ఇప్పుడు అన్నీ వస్తే అన్నీ ఇస్తాను. ఇదండి ఇక్కడ ఈ పూలు, ఇక్కడ రాలిపడ్డ ఆకులు అవన్నీ చిమ్మినవి ఇటు వేసేస్తుంటాము. ఈ పూలు కూడా ఆ పూలకు మంచిదే, బలమే. ఇట్లాంటివన్నీ ఆకులన్నీ ఉంటాయి. ఇదండి మామిడాకులు కూడా వేసాను. ఇవ్వండి ఆకులు. ఇప్పుడు ఇస్తా వాటరు. ఇక్కడ చూసారా? ఇప్పుడు ఈ చెట్లకు కూడా ఇస్తాను నేను, ఈ పూల చెట్లకి. ఇవ్వండి ఇవి కూడా అంతే. వీటిలో రాలిన ఆకులు ఇక్కడ అంతా చిమ్మినవి అన్నీ దీంట్లోకి పడేస్తుంటాం. ఇక్కడ ఇదండి ఇట్లా ఫస్ట్ నుంచి అంతే నేను చేసేది. ఇక్కడ ఒక మందార చెట్టు ఉందండి. ఇదండి ఇది ఈ చెట్టు పెరిగేసరికి ఈ మందార చెట్టు పైకి రాలేకపోతుంది. చిన్నగా దాన్ని పైకి తీసుకొస్తే మొన్న ఒకసారి ఒక పువ్వు వచ్చింది. ఇక్కడ ఆ రోజు వీడియో చేయలేదు, కోసాను. ఇదండి మళ్ళీ మొగ్గ. ఇక్కడ పెద్దగా ఇవ్వనండి, నేలే కదా అంట్లో అన్నట్టుగా. కిచెన్ వేస్ట్ అయినా ఏదైనా అంతగా ఇవ్వను. ఇవ్వండి ఇట్లా నీళ్ళు వేస్తుంటా ఎక్కువగా. ఎప్పుడో మీకు చూపించాను, మీకు చూపించేటప్పుడే నేను ఇచ్చేది. అయితే ఇక్కడ బేర చెట్టు పిందెలు పడుతుంది. ఏదో అప్పుడు 3 విత్తనాలు వేసా. ఇక్కడ బేర, ఫ్యాషన్ ఫ్రూటు, ద్రాక్ష మొక్క ఉంది ఇక్కడనే. ఈ కింద ఈ ఆకులన్నీ దానికే చిమ్మేసేస్తుంటాను. ఇక్కడ కూడా ఇస్తాను. చూడండి కొంచెం పూలు తగ్గుతున్నాయి. చెట్టు అయితే బాగా పెరుగుతుంది. ఇక మిడత అది గ్రీన్ కలర్ మిడత. ఓకే, అది ఇస్తాను ఇప్పుడు. ఇదిగండి ఇప్పుడు పొద్దున్నే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే చేస్తున్నాను. నిన్న ఎండబడిపోయింది. ఇప్పుడు ఈ బకెట్ నీళ్ళు దీనికి పోసా. మళ్ళీ ఇంట్లో ఒక గిన్నెలోకి బియ్యం కడిగిన నీళ్ళు కొంచెం వేస్ట్ ఉంటే నిన్నటిది, అది కూడా తీసుకొచ్చేసి కొంచెం నీళ్లు పోసాను. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఉన్నట్టు. అయితే నేను చెప్పా కదా, ఇక్కడ మొక్కలన్నిటికీ నాకు ఈ ఒక్క బకెట్ మొత్తానికి సర్దాలి అనుకున్నాను. అందుకని కొంచెం నీళ్లు పోస్తున్నా. కొంచెం నీళ్ళు తెచ్చుకుంటే
ఈ ముక్కలు తీసేసుకుంటాను నేను ఇప్పుడు ఇది నేలైనా ఇక్కడ నేలలో అయినా వేయచ్చు, కానీ నాకు ఇప్పుడు ముక్కలు కావాలి. రేపు ఒక మొక్క నాటుకోవటానికి పైన బకెట్లో తీసి పెట్టుకున్నా. మొన్న అంతకుముందు 2 ట్రిప్పులు ఈ ముక్కలు ఒక బకెట్కి వేసి పెట్టుకున్నా. అందుకని చెప్పి నాకు ఇప్పుడు ఈ ముక్కలు కావాలని నేను పక్కకు తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో గోంగూర పచ్చడి పడింది, ఇంకేదో పచ్చడి పడింది, కొంచెం పప్పులుసు మిగిలితే వేసాను, కూరగాయ ముక్కలు వేసా, పుచ్చకాయ ముక్కలు, అరటికాయ ముక్కలు అన్నీ పడ్డాయి. ఆయిల్ చూస్తే మీకు అర్థమైంది, రెడ్డిష్గా ఉంది కదా, కూర పడింది. దీనికి ఇంకా నిండుగా కలుపుతా కలుపుకొని మనం కొద్దిగా తీసుకోవాలండి. ఇంకా చిక్కగా ఉన్నాయి, ఎందుకంటే పప్పు ఇవన్నీ పడ్డాయి కదా కూర, అది అందువల్ల. ఇప్పుడు ఏం చేస్తానంటే, మొన్న ఒకళ్ళు అడిగారు, ఇప్పుడు వాళ్ళ కోసం చూపిస్తున్నా నేను. డైరెక్ట్గా పోయకుండా ఇంకెట్లా పోయొచ్చమ్మా అని అడిగారు. ఇప్పుడు ఇట్లా ఒక 2 మగ్గులో 3 మగ్గులో తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా పలసన అయిపోయి నేను పైన చేసేది కూడా ఇంతే, టబ్బుకు పోస్తా పైన. ఇప్పుడు ఇక్కడ బకెట్ ఉంది, పైన ఉంది టబ్బు, అందుకని బకెట్కి పోసుకున్నా. ముక్కలు తీసేస్తాను ఇట్లా పలుచగా చేసుకొని. మీకు రోజువారీగా వచ్చిన కిచెన్ వేస్ట్ అయినా మీకున్న మొక్కలకి ప్రతిరోజు కూడా ఈ నీళ్ళు ఇట్లానే కొంచెం కలుపుకొని వాటరు ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఉన్నాయంట మొక్కలు, కామని అడిగింది. కొద్దిగా ఉన్నప్పుడు ఇట్లా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక బకెట్ అయితే చాలదు అన్నిటికీ, అందుకని ఇట్లా కలుపుకోవచ్చు. ఇప్పుడు అవి ఒక 7-8 లీటర్ల నీళ్ళు 3 లీటర్లు అవి పోసి, అంటే 7 లీటర్ల నీళ్ళకి 3 లీటర్లు ఇవి పోసుకున్నా. ఇట్లా ఇప్పుడు డైల్యూట్ అయింది కదా, మనకి పలుచగా అయింది. ఇంకా పలుచగా చేసుకొని మనం ఇస్తున్నాము. ఇప్పుడు పైన మందారాలకి డైరెక్ట్గా ఇచ్చా, అసలు నీళ్ళు కూడా కలపలా. ఆ రోజు కూడా చిక్కగానే ఉంది. అంటే మనం రోజు వేసే పదార్థాలను బట్టి ఇది చిక్కదనంగా ఉందా పలుచగా ఉందా అనేది తెలిసిద్ది. ఒక్కొక్క రోజు పలుచగానే ఉంటాయి. అవి కూడా మనం కొంచెం నీళ్ళు కలుపుకొని పోయచ్చు. చిక్కగా ఉన్నా కొంచెం ఇట్లాగా నీళ్ళు కలుపుకొని పోయచ్చు. ఇప్పుడు దీనికి ఆల్రెడీ నీళ్ళు పడ్డాయి, మళ్ళీ నేను పలచగా చేసుకొని కలుపుకుంటున్నా. అవి పోసేద్దాం. ఎందుకండి ఇప్పుడు ఈ మొక్కకి నేను ఇచ్చి 3 నెలలు 4 నెలలు షార్ట్లో చూపించానండి. ఫుల్ వీడియో కూడా చేయలే అసలు. ఇక్కడ షార్ట్లో చూపించా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా బలం సరిపోయింది. ఇప్పుడు ఆ పూలు వస్తున్నాయి, మీకు అప్పుడప్పుడు నేను చూపిస్తున్నాను. సన్నజాజుల పూలు కానీ ఈ పూలు కానీ ఎట్లా పూస్తున్నాయి అనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ ఎండు ఆకులు ఇక్కడ రాలినవి ఊడుస్తాం కదా, ఇప్పుడు గట్ట పూలు అవి పడుతున్నాయి కదా, ఈ పూలు ఇవన్నీ ఆకులు కానీ దాంట్లోకి వేసేయమంట. ఇక్కడ వరకు చిమ్మినవి, అటు చిమ్మినవి ఏమో ఆ పక్క వేపిస్తుంట. ఇప్పుడు ఆ పక్క కూడా గమనించారా, నిన్న చూపించాను మీకు, అన్నీ ఆకులే ఉంటాయి. ఆ చెట్లల్లో అక్కడే ఉంటాయి, ఈ చెట్లల్లో ఇక్కడే ఉంటాయి. ఇక్కడేమవుతుంది, మనం నీళ్లు పోసినప్పుడు ఇదిగో కాగితం, దేవుడి పటాల కింద తీసిన కాగితం, ఇదిగండి ఇట్లా అడుగునే కంపోస్ట్ లాగా అయిపోద్దండి. ఇదిగండి ఇది. ఇప్పుడు నిన్న సాయంత్రం కొంచెం నీళ్ళు ఇచ్చా. ఈ వీడియో చేద్దామంటే నిన్న సాయంత్రం కుదరలేదు. ఇక్కడ చూడండి మట్టి ఎంత బాగా రెడీ అయిందో చూడండి, కంపోస్ట్ లాగా. నేను నిన్న ఒక అక్క అడిగారు నాకు ఫోన్ చేసి, వాళ్ళు మొత్తం ఒక పక్కన కోవేస్తున్నారు ఆకులు కొమ్మలు. నేను చూశాను అప్పుడు, వాళ్ళ ఇంట్లో వీడియో కూడా చేశాను నేను. ఇదిగండి కాగితం కూడా ఇట్లానే చీకిపోద్ది, ఎందుకంటే ఏదో ఒక పురుగు, వర్మి అది వానపాములు కానీ
ఏదో పురుగు తింటానే ఉంటాయండి. తిని మన మట్టికి మంచిగా గుల్ల చేస్తాయి. ఇప్పుడు ఆకులు చూసారా, బెత్తడెత్తున ఉన్నాయి ఆకులు ఇక్కడంతా. ఇప్పుడు ఈ మట్టి ఎంత గుల్లగా తయారైందో మీరే చూస్తున్నారుగా. గాజు పురుగులు ఉన్నా ఇబ్బంది ఏం లేదండి. నేను గమనిస్తుంది అది. గాజు పురుగులు ఉన్నా భయపడబాకండి, ఏం కాదు మొక్కకి. అవి కూడా ఏదో ఒకటి మనం వేసినవి ఫుడ్ తింటూ ఉంటాయి అంతే. మొక్కనైతే డిస్టర్బ్ చేయవండి, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కాగితము దేవుడి దగ్గర పటాల దగ్గర తీసిన పూలు వేస్తుంటాను కదా, ఆ పేపర్ కూడా తీసుకొచ్చి పడేసాను. ఇలా ఉంటుంది కదా, మనం నీళ్లు పోసినప్పుడు ఆ తేమకి ఆ పురుగులు తింటూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ మట్టి ఎంత బాగా ఉందో చూడండి మీకు. ఇదిగండి, ఈ ఆకులే కంపోస్ట్ లాగా మారిపోతాయండి. అదిగండి, గమనిస్తుంది మీరు, మీకు అర్థమవుతుంది. ఈ పెట్టి కూడా ఎన్నాళ్ళు అవుతుంది, మొక్కలు పెట్టి కూడా. ఇంత మంచిగా మనకి ఒక వర్మీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ లాగా మెత్తగా తయారైంది. ఇప్పుడు ప్రతి చోట అంతే ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా. చేయి పెట్టాలంటే కొంచెం ఇది ఏమన్నా బల్లులు అవి ఉంటాయేమోలని నాకు భయం, అంతే, ఇంకేం లేదు. ఇదిగండి చూడండి, ఇట్లా మొక్కల్లోనే ఏమని చెప్తున్నానండి నేనైతే. ఆకులు, కొమ్మలు పెద్ద పెద్దవి అనుకోండి, ఒక డ్రమ్ము లాగాను పట్ట వేసుకొని, ఇప్పుడు మనం పట్టేసి అక్కడ కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాం కదా. పైన నేల ఉంటే నేలలో వేసుకోవటం, లేదంటే ఆ మొక్కలోనే చిన్న చిన్న ఆకులు అయితే ఆ మొక్కలోనే వేస్తూ ఉండండి. అదే మనకి కంపోస్ట్ అయిద్ది, మొక్కకి బలాన్ని అందిస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి అరటిపండు తింటా బయటకు వస్తే అట్లా ఇసిరేస్తా అంతే. కానీ ఎక్కువ అసలు నేనేమి విను. కానీ ఎన్ని పూలు వచ్చినాయో చూడండి. ఇంకా ఇట్లా మామిడి ఆకులు ఏంటంటే నిదానంగా కంపోస్ట్ అవుతాయి. ఈ చెట్టు ఆకులు కానీ ఆ చెట్టు ఆకులు అన్నీ పడ్డవన్నీ మెత్తగా ఉంటాయి. ఇవన్నీ కూడా మంచిగా కంపోస్ట్ లాగా తయారు చేస్తుంది మన మట్టిని గుల్లగుల్లగా. ఇప్పుడు ఇందులో బియ్యం కడిగిన నీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది. చూడండి, నేను ఒట్టి నీళ్ళేనండి రోజు పోసేది. నేల కాబట్టి కొంచెం మనకి అది ఇంకా లోపల దాకా పోతాయి, కొంచెం ఎక్కువే పోసా ఇక్కడ. ఎందుకంటే ఈ చెట్టు అనేది బలంగా పెరుగుతుంది, ఏపుగా, అంటే తొందరగా. ఇవాళ ఇక్కడ దాకా ఉన్న కొమ్మ రేపు ఇక్కడికి వచ్చేసిద్ది, అంత తొందరగా స్పీడ్గా పెరుగుతుంది ఇది. సన్నజాజుల మొక్క కూడా అంతే ఉంది. నేను ఎట్లా చేస్తుందనేది మీకు అన్నీ ప్రతిదీ చూపించాలి అని చెప్పి నేను నిన్న కోసిన పూలు నిన్న మీకు చూపించా కదా, మళ్ళీ ఈరోజు కొయ్యాలి. ఇదిగండి, గుత్తులు గుత్తులు, ఎక్కడ పెట్టినా గుత్తులు సన్నజాజుల పూలు చూడండి. అదిగండి, ఎంత బాగా వాసన. అసలు మెట్ల దగ్గరికి వచ్చేసరికి నేను అన్నీ తెప్పించి పెట్టాను, మళ్ళీ వేరే మీకు చూపిద్దామని అట్లా. అది ఇంకొక వీడియో చేస్తా. ఇప్పుడు ఈ చెట్టుకి అయిపోయింది. ఇక్కడ ఈ చెట్టు ఇగండి తెచ్చాడు అంకులు, వీటిని కూడా చేయాలి వీడియో చూపిస్తా, దాని వరకు మీకు సపరేట్గా. ఇప్పుడు ఇక్కడ ఇస్తాను. ఇదండి, ఇక్కడ ద్రాక్ష మొక్క ఉంది. ఇదేమో అబ్బో తీగలు ఎక్కువ అల్లుకొని పోతున్నాయి. మందార మొక్క పూలు కోయలే ఇంకా. సూర్యభగవానుడు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మాకు బయట తీస్తూ ఉంటే
బయటకు వచ్చినప్పుడు భలే ఉంటుందండి. ఇట్లా ఇస్తాయి ఇక్కడ కనకాంబరాలు, మందారాలు. ఇదిగండి వరి పొట్టు కూడా తీసి పక్కన పెట్టుకున్న, కింద పడిందిలే ఇది. కోడిగుడ్లు తీసుకొచ్చినప్పుడు ఇది కూడా అక్కడ కలిపేస్తాను. ఇక్కడ చూసారా గులాబీలు, అసలు ఎన్ని కోస్తున్నానో అండి నేనైతే. మొన్న కోస్తానే ఉన్నా. ఇదిగండి ఇవన్నీ కోసినవి. ఇక్కడ అది అక్కడ ఇదిగండి, ఇక్కడ ఒకటి గుత్తులండి అసలు గులాబీ అయితే. ఇక్కడ అక్కడ కూడా చూపిస్తా అటు పక్క. ఇదిగండి ఇక్కడ కూడా గులాబీలు కొమ్మలు బాగా వస్తున్నాయి. ఇదిగండి చిగుర్లు చూడండి ఎట్లా వస్తున్నాయో, అర్థమవుతుందిగా. అంటే కొమ్మలంతా ఉన్నాయి అక్కడ. ఇది బొప్పాయి మొక్క పెరుగుతుంది. ఇట్లా కింద వరకు ఆ కిచెన్ వేస్ట్ ఎప్పుడన్నా అట్లా పోస్తుంటా. ఈ మొక్కకు కూడా మొగ్గలు వస్తున్నాయి. కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుందండి. మనం దేనికైనా ఏ మొక్కకైనా నేను ఇచ్చేది అదే. ఇప్పుడు చూస్తున్నారు కదా మా పెరట్లో మా అరటి గెల చూడండి. ఇదిగండి ఇక్కడ ఈ మొక్కలకు కూడా ఇస్తున్నాను. ఇవి కూడా బాగా మొగ్గల మీద ఉన్నాయి, కానీ ఆకు కొంచెం గ్రీనిష్ మారుతుంది. అంటే మనకి ఇప్పుడు ఇట్లాంటివి ఇచ్చుకోమని అర్థం అన్నమాట. పురుగు పట్టింది. బలం తగ్గుతుంటే పురుగు ఆశించిద్దండి ఎప్పుడైనా, మనకు అదొకటి గుర్తు కూడా. ఇప్పుడు ఈ గులాబీ ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఈ గులాబీలకి స్టార్ ఫ్రూట్ కూడా పెరుగుతుంది. దానికి కాసిన ఇచ్చాను. ఇట్లా మనము ఏ నీళ్ళైనా ఏ మొక్కలైనా ఒక బకెట్కి వేసి పెట్టుకుంటే ఆ బకెట్లో మనం ఇట్లా తీసుకొచ్చుకొని ఇంకా కాసిన నీళ్ళు కలుపుకొని ఇచ్చుకోవచ్చు మన మొక్కలకి. చూస్తున్నారు కదా గులాబీలు ఎలా ఉన్నాయో చెప్పండి. మా సన్నజాజి చెట్టు కానీ, గులాబీ మొక్కలు కానీ, ఈ మందారాలు కానీ చెప్పండి నాకు కామెంట్లో. ఇదండి యాపిల్ మొక్క అండి. ఇంకా పొద్దున్నే నీళ్ళు ఇవ్వాల. ఇప్పుడు ఈ అడుగున ముక్కలు ఉన్నాయి కదా, నేను ఈ ముక్కలు తీసి దీంట్లో వేసుకుంటా. ఈ ముక్కల్ని రేపు మళ్ళీ పైన తీసుకెళ్తా. ఇప్పుడు ఎండిన తర్వాత మొక్క పెట్టుకుందాం. అది ఎట్లా చేస్తానో చూపిస్తా. తెలిసిన వాళ్ళకి అర్థమైద్దిలేండి. కొంచెం తెలియని వాళ్ళు, కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. ఇప్పుడు ఇసుకేసి ముక్కలన్నీ తీసేసి నీళ్ళు కూడా అటు పోసేస్తా. ఈ ముక్కలు రేపు ఇచ్చేటప్పుడు చూపిస్తా మీకు. ఇట్లా తీసుకోవటము. ఇప్పుడు ఏదన్నా ఒకటి అర మొక్క ఉన్నా ఇబ్బంది లేదండి. అక్కడ జామ చెట్లకు పోస్తాయి నీళ్ళు. మామిడి చెట్టు ఉంది. ఇదిగండి అబ్బో బరువు అయిపోయింది బకెట్. ఇదిగండి ఇట్లా పోసేయటమే. ఇంకా మనకేం పెద్ద పని కూడా ఉండదండి. మామిడి చెట్టు మళ్ళీ చిగురు వస్తుంది, పెరుగుతుంది సీతాఫలానికి. ఇట్లా అక్కడ జామ మొక్కకి అమ్మో ఇక్కడంతా ఇరుకుగా అనిపిస్తుంది. అదండి అట్లా ఇక్కడ ఆకులు చూసారా, ఈ ఆకులన్నీ రాలి పడుతుంటాయి. అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. మనం ఇంక దాన్ని ఏం కదిలి ఇవ్వలేదు, ఇంక అదే కంపోస్ట్ అవుతుంటుంది. ఆ గడ్డి మాత్రం పీకిస్తుంటాయి ఎప్పుడన్నా. ఎందుకంటే గడ్డి ఎక్కువైతే మళ్ళీ మనం తిరగలేము ఇక్కడ, అందుకు. ఇంకా కొంచెం ఉంది. ఇదండి ఈ మొక్కకు పోస్తున్నా. అన్నం పడ్డా కూడా ఏదోటి పురుగులు తింటాయి. జామ పూత చూడండి ఎంత బాగుందో. అక్కడ ఒక పిందె ఉంది,
నిన్న వీడియో చూస్తున్నారు మీరు. ఓకే, సరిపోద్ది పని. ఇట్లానే ఏదో పని మొక్కలతోటి ఈ మొక్కలు పైకి తీసుకెళ్తాను. ఓకే అండి. ఇంకా దానిమ్మ చెట్టుకు కూడా ఇస్తారు. 2 రోజులు ఆగితే మళ్ళీ బకెట్ నిండిద్ది కదా. ఆ దానిమ్మ కూడా పూతలు వస్తుంది. రాలిపోయింది మొన్న 2 పూతలు ఇక్కడ చూశాను, రాలింది. ఎందుకంటే బలం లేదు. ఇప్పుడు ఇవ్వాలి. ఒక బకెట్ మొత్తం ఈ 2 ఉన్నాయి చెట్లు. దానిమ్మ చెట్లకు 2టికి ఇచ్చేస్తాం. ఒక బకెట్ మొత్తం డైరెక్ట్గా పోసేస్తాం. ఇదండి. పైన చెట్లల్లో కాయలు చూపించా కదా మీకు, మొదలైనవి. కాయ పెరుగుతుంది అక్కడ. అక్కడ ఏదో ఒకటి ఇస్తుంటాయి కాబట్టి వాటికి తొందరగా వస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఇవ్వాలి మళ్ళీ. మనకు తెలుస్తుందండి ఎప్పుడు ఏ మొక్కకి ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే అండి. వీడియో నచ్చితే, చాలా విషయాలు చెప్పాను ఇప్పుడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి. బాయ్ అండి. ఓకే, బాయ్.